అందరికీ స్వాగతం. మనం పెట్టిన డబ్బు పదింతలు పెరిగే స్టాక్స్ను పట్టుకోవడమెలా, ప్రొఫెషనల్ యానలిస్టులు ఇలాంటి వాటిని ఎలా కనిపెడతారో తెలుసుకోవాలనుందా? సరే, ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ చూద్దాం. సగ్స్ లాయిడ్ అనే ఒక చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీపై వచ్చిన ఒక ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ రిపోర్ట్ను విడమరిచి చూద్దాం. వాళ్లు పెద్ద రిటర్న్స్ కోసం ఎలా వేటాడతారో అర్థం చేసుకుందాం. అసలు విషయం ఎక్కడ మొదలవుతుందంటే, వాళ్ళు ఒక ప్రత్యేకమైన పెట్టుబడి కోసం వెతుకుతారు. దానికి ఫైనాన్షియల్ సర్కిల్స్లో ఒక స్పెషల్ పేరు కూడా ఉంది. వాటినే మల్టీ బ్యాగర్స్ అంటారు. ఇప్పుడు మనం విశ్లేషించబోయే ఈ రిపోర్ట్ సరిగ్గా ఇలాంటి మల్టీ బ్యాగర్స్ను కనుక్కోడానికి ఒక ఫ్రేమ్వర్క్ను మన ముందు పెడుతోంది. దాన్ని వివరించడానికి సగ్స్ లాయిడ్ అనే కంపెనీని ఒక కేస్ స్టడీగా వాడుకుంటోంది. ఓకే, మన కేస్ ఫైల్ సగ్స్ లాయిడ్తో ఓపెన్ అవుతోంది. ఇండియాలో పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్ చాలా పెద్దది కదా. అందులో ఇది ఒక చిన్న కంపెనీ. కానీ ఇక్కడే ఒక పెద్ద పజిల్ ఉంది. మరి ఈ పజిల్ను సాల్వ్ చేయడానికి ఈ రిపోర్ట్ ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ టూల్ కిట్ని ప్రపోజ్ చేస్తుంది. అదేంటంటే ఒక 3 స్టెప్ అనాలిసిస్. ఈ కంపెనీ నిజంగా నిలబడగలదా లేదా అని చెక్ చేయడానికి ఇది మనకు హెల్ప్ చేస్తుంది. ఈ 3 స్టెప్ ఫ్రేమ్వర్క్ మనకొక రోడ్ మ్యాప్ లాంటిది. ఇది 3 విషయాలపై ఫోకస్ చేస్తుంది. 1. కంపెనీ వెనుకున్న మనుషులు. 2. అసలు బిజినెస్. 3. టైమింగ్. ఓకే, ఇక దీనిలోకి డీప్గా వెళ్దాం. స్టెప్ 1తో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, కంపెనీకి అత్యంత దగ్గరగా ఉండేవాళ్లు, అంటే ప్రమోటర్లు. వాళ్లకు ఎంత నమ్మకం ఉంది, వాళ్ల స్కిన్ ఇన్ ద గేమ్ ఉందా లేదా అని చూడాలి. ఇది చూడండి, వాళ్ల కాన్ఫిడెన్స్ ఎంతలా ఉందో. కంపెనీలో ఏకంగా 70% వాటా ప్రమోటర్ గ్రూప్ దగ్గరే ఉంది. అంతేకాదు, ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ 70% షేర్లల్లో ఒక్కటి కూడా లోన్ల కోసం తాకట్టు పెట్టలేదు, అంటే ప్లెడ్జ్ చేయలేదు. ఇది ఫైనాన్షియల్ స్టెబిలిటీకి, ప్రమోటర్ల కాన్ఫిడెన్స్కి ఒక మేజర్ సైన్. ప్రమోటర్లు మాత్రమే కాదు, స్మార్ట్ మనీ అని కూడా చూస్తున్నాం. ఒక హై నెట్వర్త్ ఇన్వెస్టర్ రీసెంట్గా ఒక పెద్ద కొనుగోలు చేశారు. ఇది కూడా ఒక పాజిటివ్ సిగ్నల్. సో హై ఓనర్షిప్, జీరో ప్లెడ్జ్ షేర్లు, ఇన్సైడర్ బయింగ్, వీటన్నిటితో మన అనాలిసిస్లో మొదటి స్టెప్ అంటే పీపుల్ ఫ్యాక్టర్ టిక్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు స్టెప్ 2కి వెళ్దాం. ఈ గ్రోత్ నిజమైనదా, సస్టైనబుల్గా ఉందా అని చూడటానికి ఇప్పుడు మనం బిజినెస్నే నేరుగా పరిశీలిద్దాం. ఫినాన్షియల్ రిపోర్ట్స్ చూస్తే కంపెనీ హైపర్ గ్రోత్లో ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ గ్రోత్ చూడండి, దాదాపు డబుల్ అయింది. ఇంకా ముఖ్యంగా ప్రాఫిటబిలిటీ కూడా దాదాపు అంతే స్పీడ్లో పెరుగుతోంది. అంటే కంపెనీ తన మార్జిన్స్ను తగ్గించుకోకుండానే స్కేల్ చేయగలుగుతోందని అర్థం. ఈ గ్రోత్ ఏదో యాదృచ్ఛికంగా వచ్చింది కాదు. దీని వెనక ఒక స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంది. ఇది రాబోయే 2 ఏళ్లకు పైగా రెవెన్యూ విజిబిలిటీ ఇస్తోంది. అందులోనూ ఎక్కువగా బూమ్ అవుతున్న సోలార్ సెక్టర్ నుంచే ఈ ఆర్డర్లున్నాయి. అయితే ప్రతి మంచి ఇన్వెస్టిగేషన్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లోకి కొంచెం లోతుగా వెళ్తే ఒక ముఖ్యమైన రిస్క్ కనిపిస్తుంది. పేపర్ మీద ప్రాఫిటబుల్గా ఉన్నా కంపెనీ మాత్రం క్యాష్ బర్న్ చేస్తోంది. ఎందుకంటే వాళ్ల గవర్నమెంట్ క్లయింట్స్ పేమెంట్స్ ఆలస్యం చేస్తున్నారు. దీనివల్ల కంపెనీ ఒక వర్కింగ్ క్యాపిటల్ ట్రాప్లో చిక్కుకుంది. అంటే కంపెనీ ఇంజిన్ చాలా పవర్ఫుల్, కానీ దానికి క్యాష్ ఆకలి కూడా ఎక్కువే. గ్రోత్ ఉంది, కానీ దానికి లిక్విడిటీ రిస్క్ కూడా ఉంది. దీన్ని ఖచ్చితంగా మానిటర్ చేయాలి. ఇక మన ఫైనల్ స్టెప్ టైమింగ్. ఎంత మంచి కంపెనీ అయినా రాంగ్ టైంలో కొంటే అది బ్యాడ్ ఇన్వెస్ట్మెంటే. సో ఇప్పుడు మనం టెక్నికల్ టైమింగ్ చెక్ చేద్దాం. ఈ రిపోర్ట్ ఒక క్లాసిక్ చార్ట్ ప్యాటర్న్ను హైలైట్ చేస్తోంది. ఒక టెక్స్ట్ బుక్ రౌండింగ్ బాటమ్ ఫార్మేషన్ అని చెప్తోంది. అంటే మార్కెట్ సెంటిమెంట్ నెమ్మదిగా నెగటివ్ నుంచి పాజిటివ్కు టర్న్ అవుతోందనడానికి ఇదొక సంకేతం. ఇక్కడ నిజంగా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, చాలా ఇండికేటర్స్ అన్నీ ఒకే వైపు చూపిస్తున్నాయి. ట్రెండ్ స్ట్రాంగ్గా ఉంది, మొమెంటం బిల్డ్ అవుతోంది, ట్రేడింగ్ వాల్యూమ్ కూడా ఈ ప్యాటర్న్ను కన్ఫర్మ్ చేస్తోంది. సో టైమింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే టెక్నికల్ సిగ్నల్స్ అన్నీ గ్రీన్ ఫ్లాగ్ చూపిస్తున్నాయి. స్టాక్ ఒక పొటెన్షియల్ బ్రేకౌట్కు రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది. సరే, మన ఇన్వెస్టిగేషన్లోని 3 స్టెప్స్ కంప్లీట్ అయ్యాయి. ఇక ఈ ఎవిడెన్స్ అంతా ఒకచోట చేర్చి ఫైనల్ వర్డిక్ట్ ఏంటో చూసే టైం వచ్చింది. సగ్స్ లాయిడ్ కేసులో మనకు కనిపించేది ఇదే. ఒకవైపు ప్రమోటర్ల సపోర్ట్, అద్భుతమైన గ్రోత్, బులిష్ టైమింగ్ లాంటి పాజిటివ్స్ ఉన్నాయి. మరోవైపు నెగటివ్ క్యాష్ ఫ్లో అనే ఒక పెద్ద రిస్క్ కూడా ఉంది. రిపోర్ట్ అయితే బాయ్ అని చెప్పింది, కానీ అసలు డైలమా అలాగే ఉంది. ఇది మనందర్నీ ఒక ఫైనల్ థాట్తో వదిలివెళ్తోంది. ఒక ఇన్వెస్ట్మెంట్ను చూస్తున్నప్పుడు
అద్భుతమైన పొటెన్షియల్కి దాని వెనుకున్న ఆపరేషనల్ రిస్కులకి మధ్య ఎలా బ్యాలెన్స్ చేయాలి?